200 రూపాయలు వేసిన. నేను వడ్డీ వడ్డీ నేను తల్లిని చెప్తావాడు. పరశురాముడు పాత్రకు మెచ్చుకొని చెట్ల గంగాధర్ 100 రూపాయలు సరిపుచ్చుకున్నారు. వారికి రేణుకయ్యమ్మ సదాయిలకాలం కాపాడుగాక. చూడబుట్టిన చెల్లెలు చూడకుండా దుర్మార్గమైనటువంటి ఆ యొక్క పరశురాముడు మాత్రము ఎన్ని విధములు వేడకున్నా తన యొక్క చెల్లెలు మాత్రం సాధించి వెళ్ళిపోయినాడు. మరి శ్రీయాల గౌరమ్మ కన్న తల్లి దూరం అయిపోయినాది, తోడబుట్టిన వాడు దూరం అయిపోయినాడు. ఈ కారణంగా పొడుగు లోపల నాకు ఎవరు దిక్కున్నారంటూ శ్రీయాల గౌరమ్మ ఏ విధముగా దక్కిస్తున్నారో చూద్దాం. ఇప్పుడు అన్నపాయ లింగన్న అన్న లింగన్న పేరు మీద 201 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి రేణుకయ్యమ్మ సదా ఇళ్ల కాలము కాపాడుగాక. ధనం ధాన్యం వైపుత్ర లాభం శత సంవత్సరం తిరుగా అమ్మాయి.
గుడిసెలము లింగన్న పేరు మీద మర్రి రాజేశ్వర్ మర్రి నడిపి రాజేశ్వర్ గారు గుడిసెలం లింగన్న పేరు మీద 100 కొలుములు సమర్పించుకున్నారు. వారికి రేణుకైలమ్మ సదాయుల కాలం కాపాడుగాక, ధనం ధాన్యం గోపుత్ర లాభం గత సంవత్సరం తిరుగుతాయి. మంగళి నరసయ్య మనమడు రియాజ్, మంగళి నరసయ్య మనమడు మరి
సిరియాల ఘోరంలో కారండ పొడుగు లోపల ఘోరముగా దుఃఖిస్తున్నారు. మరి పరశురామ ఏ జన్మమున గలుగురా లక్ష్మణ, ఏ జన్మమున గలుగురా లక్ష్మణ. ఏ పల్లవన్ లాంటి తమ్ముడు ఏ బంధుడు నాకు ఏ జన్మమున గలుగురా లక్ష్మణ, ఏ జన్మమున గలుగురా లక్ష్మణ. చెల్లిపోతులు చెల్లిపోయినది చెల్లిపోతులు తమ్ముడా లక్ష్మణ, చెల్లిపోతులు తమ్ముడా లక్ష్మణ. ముఖ్యాలు చెల్లిపోయినది చెల్లిపోతులు తమ్ముడా లక్ష్మణ, సాసిపోతులు తమ్ముడా లక్ష్మణ. ముఖ్యాలు సంజీవ కళ్యాణం సంగన వెచ్చుక సభలో కదే నివసి లక్ష్మణ, సభలో కదే నివసి లక్ష్మణ. సంజీవ కళ్యాణం సంగన వెచ్చుక సభలో కదే నివసి లక్ష్మణ, సభలో కదే నివసి లక్ష్మణ. ఇలాంటి తమ్ముడు నీతి బంధుడు నాకు ఏ జన్మమున గలుగురా లక్ష్మణ, ఏ జన్మమున గలుగురా లక్ష్మణ. తమ్ముడు నీతి బంధుడు నాకు ఏ జన్మమున గలుగురా లక్ష్మణ, ఏ జన్మమున గలుగురా లక్ష్మణ, ఏ జన్మమున గలుగురా లక్ష్మణ. ఇప్పుడు ఏం చెప్తాంటే చెల్లెలు పట్టుకోని అప్పుడేమో కొడితే మడుపు చెల్లెగా పడుతుంది. ఏమంటలేవు నువ్వు ఇట్లా ముందు చెల్లెలకు ఎలా దుఃఖమే
ముద్దు చెల్లెలా నీకు ఎలా దుఃఖమే చెల్లెలే ముద్దు చెల్లెలని ఎలా దుఃఖమే చెల్లెలేరా గొప్పము చాలించు చెల్లెలా గొప్పము చాలించు చెల్లెలా చెల్లెలేరా గొప్పము చాలించు చెల్లెలా గొప్పము చాలించు చెల్లెలా చెల్లెలేరా నా ముద్దు చెల్లెలని ఎలా దుఃఖమే చెల్లెలేరా జై ఏ మంచి విషయం అవ్వలో నూట కన్నా ముందు పడుతున్నాడు జై రేణుకా మాతాకి జై చిన్నయ్య నీకి కావలిలో దిక్కెవరే అన్నగారు అన్నయ్య నీకి కావలిలో దిక్కెవరు అన్నగారు అన్నయ్య నీకి కావలిలో దిక్కెవరే అన్నగారు అన్నయ్య నీకి కావలిలో దిక్కెవరే అన్నగారు అన్నయ్య ఏమంటివి ఎవరి లోపల నీకు మాత్రం దిక్కెవరున్నారన్నయ్య ధైర్యంతో మాతోకి అమ్మ కన్నా తల్లి గురించి నీకేమి చింతారు చెల్లెలే మా తల్లి గురించి వర్తిస్తలేరా మాత్రం నేను ఉండగలుగుకోలేను అన్నయ్య. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను అన్నయ్య. అవునన్నయ్య. మాతాకి నన్ను మర్చిపోతావా ముద్దు చెల్లేరా మర్చిపోతా
కొట్టుట న్యాయమా అన్నగారు నన్ను కొట్టినావు కదన్నయ్యా ముందు చెల్లెరా చెల్లెరే ఎక్కడ వెళ్ళిపోతామమ్మా మన తల్లి ఎక్కడ ఈ ప్రపంచం ఎక్కడ కూడా ఎక్కడ ఇల్లు కాబట్టి నేను ఎక్కి చెట్టులాడు పిల్లలా తల్లి గురించి మాత్రం పిల్లలు వంటివి కదన్నయ్యా చాలా బాగా ఉన్నది అన్నయ్యా మాతాకి అమ్మ నేను అన్నను పట్టరాముడను ఉండగా ఏం లేదు తల్లి. మన తల్లి ఎక్కడ ఈ భూలోకంలో ఎక్కడ ఉండగాని
చెల్లెలా నీవు నా మీద ఏమి చుద్ధి లేదు తల్లి. ఉంటానన్నయ్యా, మీతోటే ఉంటానన్నయ్యా. పరశురాముడు తోడబుడ్డ చెల్లె వద్దకు వెళ్ళి తన చెల్లెను మాత్రము దాచుకొని మన యొక్క గృహమునకు మనం వెళ్ళిపోదామని చెప్పేసి పరశురాముడు తన చెల్లెలు తీసుకుని వెళ్ళిపోయినాడు. మరి రేణుక ఎల్లమ్మ తన యొక్క కుమారుని యొక్క బాధను భరించలేక ఎక్కడికైనా వెళ్ళి నాని మాత్రం తల దాచుకోవాలని మన ముందుకొచ్చి ఏ విధంగా ముచ్చటిస్తాయో చూద్దాం. జై రేణుకా మాతా కీ జై నిరంజన స్వాముల వారికి నన్ను నీవు మరచి ఉన్నవు అందమైన నిజులీనమ్మ సుందరమైన దాన్ని సుందరమైన దాన్ని సుందరమైన దాన్ని అందమైన నిజులీనమ్మ సుందరమైన దాన్ని సుందరమైన దాన్ని సుందరమైన దాన్ని ఆకాశ
అయినా ఎవరేనమ్మ సుందరమైన దాన్ని సుందరమైన దాన్ని సుందరమైన దాన్ని మాతాకి
విజయరాముని పాదాల ఏమైంది తల్లి? పరశురాముని బాధలకు వాళ్ళు పడుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. నాకు కొంచెం దాహం అవుతున్నది తల్లి. ఓహో, నీ యొక్క కుమారుడైనటువంటి పరశురాముడి యొక్క బాధలకు భరింపలేక కాపువాడకు వచ్చినట్టు పలుకుతున్నావా తల్లి? జయ రేణుకా మాతాకి లేదు ఏమీ లేదు, వెళ్ళిపోలేదు కన్నా లేదు ఏమీ లేదు. వెళ్ళిపోలేదు కన్నా లేదు ఏమీ లేదు. నీకు కొరకు పరశురాముడు వందండి వాడోయన్నా, నీకు కొరకు పరశురాముడు వందండి వాడోయన్నా, నీకు కొరకు పరశురాముడు కాములేరు ఏమీ లేరు, వెళ్ళిపోయేరు కన్నా కాములేరు ఏమీ లేరు. అమ్మా రేణుకమ్మ, నీ కొడుకు మాత్రం చాలా దండివాడు. వాడు మాత్రం వాడు భయంతో మా వద్ద మాత్రం స్థలము లేదు కానీ తల్లి, కనబడుచున్న యొక్క కుమ్మరివాడ, ఆ కుమ్మరివాడకు వెళ్ళి అడుగు చూడు తల్లి. మా కబోడి చదువులారా, మా ఇంట ఉండడానికి తాగులేదు, కనపడుతున్నది కుమ్మరి వాడ. ఆ కుమ్మరివా పడుతున్నావా తల్లి? అవును కదా, అది వాడకి వెళ్ళి ఒకసారి అడిగి చూడు తల్లి.
ఏమైంది తల్లి? నా కొడుకు పరశురాముడి బాధలకు పారిపోయి ఇక వచ్చినాడు తల్లి. నీ ఇంట్లో జాగుంటున్నాడు వస్తారా తల్లి? ఓహో, పరశురాముడి బాధలకు మాత్రం మా వద్దకు వచ్చినందుకు పలుకుతున్నావా తల్లి? అవును తల్లి. జాయరేలుగా మాతాకి కుండ పెట్టావు లేదు, ఎక్కడ నీవు తాగుంటావమ్మా కుండ పెట్టావు లేదు. ఎక్కడ నీవు తాగుంటావమ్మా కుండ పెట్టావు లేదు. నాడు భరతకు సారా కలిగి నవ్వుగా మాయేనమ్మా, నాకు భరతకు సారే లగలి. నవ్వుగా మాయేనమ్మా, నాకు భరతకు సారే లగలి. జయ శక్తి మాతాకి. అమ్మా, మా వద్దనే మాత్రం కొండ యొక్క తావలేదు, మా భర్తకు మాత్రం సారేదలికి పెద్ద ఆ యొక్క గాయమైన తల్లి. అమ్మా అమ్మా, నాకు దాహం వేస్తున్నది. నాకు ఒక గురిగిచ్చినట్టయితే నేను ఎక్కడికైనా వెళ్ళి దాహము దించుకునేవాడు తల్లి. నాకు మాత్రం చాలా దాహం వేస్తున్నది. నీ వద్ద మాత్రం ఒక గురిగిచ్చినట్లయితే తీసుకొని పోతానని పలుకుతున్నావా తల్లి? అవును తల్లి. మేము మాత్రం కుండలు తయారు చేసి ఆమోదించినాము. ఇప్పటి వరకు మాత్రం నయా పైస కూడా బోనిగా కూడా కాలేదు. మరి నీ మధ్య ఏమైనా పైసలు ఉన్నాయా తల్లి? అమ్మా, నేను ఇప్పుడే కాము తెచ్చినాను. నాకు మాత్రం ఓడియా కాలేదు. నీ దగ్గర పైసలు ఉన్నాయని పలుకుతున్నావా తల్లి? అవును కదా. అమ్మా, నా పరశురాముడి బాధలకి నేను ఏగలేక ఇటు వచ్చినాను తల్లి. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు తల్లి. చిల్లి గవ్వ లేకుండా మాత్రం మా ధర్మం ప్రకారముగా కుండ ఇవ్వడం మా ధర్మమే కానీ బోనిగా లేని మాత్రం కుండ మాత్రం ఇవ్వం. మరి వద్ద నీ వద్ద లేవంటున్నావు కదా. ఈ యొక్క గ్రామము లోపల వాడకు వెళ్ళి భిక్షాటన చేసి ఆ భిక్షమిత్ర పైసలు మాత్రము నాకు తీసుకొచ్చి ఇచ్చినట్లయితే నీకు మాత్రం ఒక గురిగిస్తాను తల్లి, తీసుకొని వస్తావా? సరే తల్లి, నువ్వు అన్ని విధాలుగా తీసుకొచ్చేదాను. ఓహో, ఈ విధంగా ఆ యొక్క రేణుక ఎల్లమ్మ ఆయనింటి లోపల పుట్టి దేవతల గర్భంలో పుట్టి నయా పైస కూడా చిల్లి గవ్వ కూడా లేకుండా ఈ కుమ్మరి వారు మాత్రం కుండ ఇవ్వాలని చెప్పి అంటున్నారు. మరి నేను మాత్రం వాడకు వెళ్ళి భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతోనే యొక్క గుడిగిని తీసుకొని వెళ్ళి నా దాహాన్ని మాత్రం తీసుకుంటానని చెప్పేసి ఆ యొక్క రేణుక ఎల్లమ్మ భిక్షామెత్తుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వారు కూడా అమ్మవారి యొక్క కొమ్ము లోపల ఎవరైతే ఆ భిక్షను సమర్పించుకుంటారో వారికి మాత్రం రేణుక ఎల్లమ్మ కాపాడుతని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క కొమ్ము వైపున భిక్ష వేయగలరని చెప్పేసి కోరుతున్నాను. భిక్ష గిరిగేసుకొచ్చేయాలా గిరిగేసుకొచ్చేయాలి. Come on.
ఉన్నారు వారికి రేణుకైనా సదహైకాలను కాపాడుగాక. ప్రశాంత్ చంద్రశేఖర్ సమర్పించుకున్నారు వారికి రేణుకలమ్మ సదాయి రకాలకు కాపాడుగాక.
తనవు వచ్చిందంటే ఆశ ఆలస్యంగా తనవు చేశానండి వాడు లంక మంటలు వేసుకుండే అయ్యో చూడయ్యంగనే చూడయ్యని భార్య కారయ్యంగనే కళ్ళతో నీకు వచ్చు లారి చెట్టు కళ్ళ అయ్య వచ్చింది మునిగెట్టు నీళ్ళ గణపతులు పారం తాకి ఎక్కడి వీధుల గల్లవాణ్ణి ఎగగౌడు అయ్యా ఏమంటే స్వామి నీ పేరు? నా పేరు ఇంకగౌడ్ అంటారు. ఈ పేరు మాత్రం వెంకగౌడ్ అంటారు. ఈ బంజరు సప్లై మొత్తం మనదే. మొత్తం మనదన్నట్టు. మందు ఎక్క అందుకోసమే స్వామి మందెక్కేస్తున్నారు. సీటోళ్ళు మొత్తం మందరికి వస్తున్నారు. మా సీటోళ్ళు మొత్తం పొద్దుగల లేచి నుంచి పొద్దుగా కింద ఉంటున్నారు. నేనేంటంటే వందరి మహాలక్ష్మి దగ్గరికి పండుగ చేస్తున్నారు నేను అనుకున్నా. ఆదివారం కాదు రోజు రోజు ఈయన కనబడుతున్నాయి పనులన్నీ. కళ్ళు మధ్య కలుపుతున్నావు మరి తీయగత్తుంది ఎట్లా బాగా తీయగత్తుంది. మరి ఇంకొకరు ఉన్నారా? ఉన్నారా? రారా బాబు దా. మూడు వీధుల గల్లవాణ్ణి ముతగౌడు పేరేంటరా 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 మూడు వీధుల గల్లవాణ్ణి మగవాడి వందేయాలు ఒడలంతా గల్లే వతా ముతగౌడు వందేయాలు అయ్యా నీ పేరేంటి మరి? ముతగౌడు అంటారు. నీ పేరు ముత్తగౌడు అంటారు. మీ తాటికల్లా ఈతకల్లా మీది? ఈతకాలం ఈతకల్లా సరే ముత్తగౌడు అంటారు. వాళ్ళన్న ముత్తగౌడు అని పేరు వస్తే చెప్పుకొని వస్తే మాత్రం వాళ్ళకు మాత్రం కళ్ళు మాత్రం పోతాం. మరి అయ్యా మరి ఇంకా నువ్వేం చేస్తావు చెప్తావా? అయ్యా ఏమంటారు?
నేను ఉద్దరియా దక్కున్నా కళ్ళు పోయ్యా నేను రోజు నా కుదురు కొట్టాల అడిగితే ఒలుగులు కొడతా ఓడన్నా తాగేదనుకో అని 24 గంటలు ఎవరు లేవద్దు ఇంటి కోవద్దు సంసారం చేయొద్దు అంటావు పిసినాలు ఓడి ఉన్నట్లు పెళ్లికి కూడా పిచ్చ వేయమన్నట్టు అంటే సరే స్వామి ఇదే చెప్తావు చెప్తావా జై రేణుకా మాతాకి జై ముందగౌడు అంటే యాడు కళ్ళే ముందగౌడు అంటే యాడు ముందగౌడు అంటే యాడు ఏంటంటే వాళ్ళ ముత్తగౌడు ఉన్నావా అని చెప్పేసి వాళ్ళ ఈదులకు వచ్చింది అనుకో వాళ్ళకి మొత్తం కళ్ళు మొత్తం మారవచ్చు ఇట్లా భగవంతులు భోగతంగా భోగ చేతికి వచ్చేస్తున్నాయి కదా తినాలి అంతే కదా భోగతంగా ఓడుకున్నారు భోగ చేతికి వస్తుంది పోక సరే నువ్వేం చెప్తావు చెప్తావా చిన్నతనము సత్యకాళ్ళకు ప్రార్థన పెట్టుకుని వాసవికు నవనీత్ రెడ్డి గారు 501 రూపాయలు సరిపుచ్చుకున్నారు. వారికి రేణుకెళ్ళమ్మ సదాయిల కాలం కాపాడుగాక ధనం ధాన్యం వైపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘామాయం. ఈ విధంగా మాత్రమే గౌరవారంగ సమయం అందున ఆ యొక్క రేణుక వెళ్ళమ్మ నా యొక్క దహం మాత్రం తీర్చుకోవడానికి ఎవరున్నారని చెప్పేసి ఆ గౌరవారి వద్దకు వచ్చి ఏ విధంగా ముచ్చటిస్తారో చూద్దాం. వాసవి స్కూల్ గమనించండి. 501 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి రేణుకెళ్ళమ్మ సదాయిల కాలము కాపాడుగాక ధనం ధాన్యం నపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘామాయం. వాసవికు గణేష్ సార్ గారు కూడా 100 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి రేణుకెళ్ళమ్మ సదాయిల కాలము కాపాడుగాక.
అన్నయ్య ఎంతగా దుర్గపోని వచ్చినాను నీ పదములకే వందనములు అన్నయ్య. నా కుమారుడు పరశురాముడు నన్ను కొట్టినాడు అన్నయ్య. దురముండి మాట్లాడే తుపలేదు దాపాలేదు దురముండి మాట్లాడే తుపలేదు దాపాలేదు దురముండి మాట్లాడే తుపలేదు దాపాలేదు దురముండి మాట్లాడే తుపలేదు దాపాలేదు కుమమంగా వచ్చేదంటే కొట్టి తప్పేదానే కుమమంగా వచ్చేదంటే కొట్టి తప్పేదానే కుమమంగా వచ్చేదంటే తుపలేదు దాపాలేదు దురముండి మాట్లాడు తుపలేదు దాపాలేదు దురముండి మాట్లాడే తుపలేదు దాపాలేదు వెనుకమ్మా ఈ రూపాయిందా కాలేదా నాకు సంబంధం లేదు. నా దగ్గర రాకు నేను కలువయ్యా. ఫోటో దిగుతాం బయట
ముందుగా నీవు పోయావమ్మా. నాకు అధిక దహంలు అవుతున్నాయి. ముందుగా నీవు వచ్చినాక నేను ముచ్చటంతా తెలిపేవానన్నయ్యా. పూలైతే పొందాల నీళ్ళు తాగే పొందాల నీళ్ళు తాగే అది కాదా పూలైతే పొందాల నీళ్ళు తాగే అది కాదా పూలైతే పొందాల నీళ్ళు తాగే అది కాదా పూలైతే పొందాల ఎగపైతే సంతాల నీళ్ళు తాగే 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 పొందాల ఎగపైతే వడిగాల పూలైతే పొందాల నీళ్ళు తాగే వడిగాల పూలైతే పొందాల నీళ్ళు తాగే వడిగాల పూలైతే ఎల్లమ్మా నీకు అధిక దాహములైతే అక్కడ బొంద ఉన్నది మలగిన టెంపుల్ పక్కన ఉండి ఆ బొందల నీందావు. ఆ బొందల లేకపోతే మరి వాళ్ళందరూ వచ్చి నీందావు. నేను మొత్తం నీకు కలువయ్యా. 10 రూపాయలు ఒక సీసడు అంతేనా? ఒక సీస అయితే 10 రూపాయలు. Yeah.
చెప్పండివమ్మా. దాహములయ్యి నేను నీ వద్దకు వచ్చినాను. ఇప్పుడే నువ్వు పొందలు నన్ను అనబోతున్నాయ్యా. మంటపోకు చూపంగుని యాబోకే మంటపోకు నీవు జింకువాలే బట్టి ఒకళ్ళు తీసి నా 7 వేల కళ్ళు బట్టివి 7 చెట్టు వేయకి అన్నయ్య ఎందుకన్నా ఈ 7 వీధులు ఉన్న వాళ్ళంతా ఎదిగినట్టే అవుతారు. ఇదిగో నా శాపం పెట్టినేము కదా. పోనీ ఏం కాదు ఆడిగాను తీసిన వరకు కూడా వస్తుంది. వందనములు వందనములు వందనములే
దాములో అందముగా నీ కళ్ళు పోసి నా దాహం చూసినట్టయితే నీకు 10,000 వందనములు అన్నయ్యా. అమ్మానికి ఎలాంటి పని లేదు కదా. 3 వీధులు ఉన్నాయి కానీ వస్తాను తల్లి, భయపడకు.
కల్లే సారమనదిరే సరుకాలు మనదిరా తాగుదామురే తాగి ఊగుదామురా తాగుదామురే తాగి ఊగుదామురా అరే పవ్వ మనది వీరు మనది లొట్టి మనది కొట్టి మనది తాగుదామురే తాగి ఊగుదామురా అరే సార మనదిరా సరుకారు మనదిరా మాతాకి అయ్యా చెప్పు అయ్యా. నువ్వెవరో నీ పేరేంటో తెలుపుతావా మరి? అదే విధంగా తెలియదు కదా. తెలుపు. జై రేణుకా మాతాకి చలు పెద్ద మెతారి అని పేరే పూజయ్యాను. చలు పెద్ద మెతారి అని పేరే పూజయ్యాను. ముందుగా చెప్పులు గుట్టి అయ్యరా గెలిద్దు. చలు పెద్ద మెతారి అని పేరే పూజయ్యాను. పెద్ద మెతారి అని పేరే పూజయ్యాను. ఏమంటున్నాయ్యా? నా యొక్క పెద్ద మెదడు అని నువ్వు ఏం కులం చెప్తలేవు, ఏం చెప్తలేవు అని పెద్ద నేతలు అంటున్నావు అయిపోయి. మా యొక్క కులం అనగా మరివారు అందరూ. మీ యొక్క కులం మాత్రము మాదిగ వాళ్ళు. నేను చెప్పులు కుట్టి పెద్దలకు మాత్రం ఇచ్చేవారు కదా. ఆ యొక్క కులము లోపల మాత్రము మేతరంటారు. మేతరంటే కులమునకు పెద్దవాడిని మేతరంటారు. అవును. ఏం చేస్తావయ్యా మరి నువ్వు? చెప్పులు కుడతావా? చెప్పులు కుడతారు. ఓహో, చెప్పులు కుట్టి మాత్రం ఎవరికైతే కావాలన్న వాళ్ళకు మాత్రము వాళ్ళకు ఇంటికి పోయిస్తారు. సరే స్వామి, ఇంకా ఏం చెప్తావు చెప్తావా? మరి నువ్వు ఉన్నవి కానీ కొడుకు ఇంకా వాళ్ళని ఉన్నారా? ఉన్నది కొడుకున్నాడు. బెల్లం ఉన్నది. చూడు, బెల్లముడిగా కొడుకుంటాడు. బెల్లం నేను కొడుకు ఎట్లుంటాడు? బెల్లం కొడుకు ఇద్దరు ఉన్నారా? ఇప్పుడు కొడుకు వస్తున్నాడా? మరి కొడుకు వస్తున్నాడు. వస్తున్నాడా? జై రేణుకా మాతాకి, జై రేణుకా మాతాకి. అబ్బబ్బ ఉంచర కళ్ళు నా కళ్ళు సురపడ ఇల్లు. అబ్బబ్బ ఉంచర కళ్ళు నా కళ్ళు సురపడ ఇల్లు. అబ్బబ్బ ఉంచర కళ్ళు అరే ఈగలు దోమలు ఆలిన కళ్ళు. ఈగలు దోమలు ఆలిన కళ్ళు. నా ఇద్దరు నీసర కళ్ళు. నా ఇల్లు ముచ్చర కళ్ళు. నా ఇద్దరు నీసర కళ్ళు. నా ఇల్లు ముంచర కళ్ళు. అరే జీవి సీతల కళ్ళు నన్ను దిష్టి వేసర కళ్ళు. అరే జీవి సీతల కళ్ళు నన్ను దిష్టి వేసర కళ్ళు. ఆ జీవి సీతల కళ్ళు అరే అబ్బబ్బ ముంచర కళ్ళు. నా కళ్ళు కులరపడ ఇల్లు. అబ్బబ్బ ముంచర కళ్ళు. మాతాకి జై
అవునా బాపు నీ పేరు ఏందిరా బాపు చెప్తావా మరి పచ్చి తాగిపోతాయా నాకు తెలియదు కానీ అడిగా దొడ్డు భాషలు అంటున్నాడు భాషలు మానవాడా ఏమంటున్నారు బాపు అడు పెద్ద తాగిపోతాయి అరే బాబు నీకా నీకేం పేరు పెడతారా గారికి వచ్చినా అంటే ఇప్పటిదాకా నీకు పేరు పెట్టాడు ఎట్లే అంటే అదేంటి ఇప్పుడు ఓటర్ లిస్ట్ పేరు లేదండి లేదు లేదు లేదా ఎవరైనా పెట్టాలి వాడికి అంటే ఎవరైనా పెడితే ఇప్పుడు కొడుకు అవునా కాదా కన్నారా కానీ భూమి వయసు లేదు పేరు పెట్టాలా పేరు పెట్టడానికి ఏడుంటాడా కూలి ఉంటాడా 60 రోజులు అడ్డేసుకొని అప్పుడు ఎప్పుడు కన్నాడు వాళ్ళు ఈ కట్టు మరి కన్నోడికి వెళ్ళగాడు ఏమంటూ నాకేం అర్థమవుతుంది మరి అలాగే పేరు పెడతారా అట్లా కాదు కానీ ఇప్పుడు వీడికొక సీసా నీకొక సీసా అందుకే 2-3 రావడం బుద్ధి రాదు ఎన్నని రాదులే కానీ ఇప్పుడు ఏమైతే నీకు ఆడా ఆడేమైతే నాకేం గుర్తు ఈ కథలా మనం ఇప్పుడు ఏడికి వచ్చినవరా బయటికి ఇప్పుడు మరి ఆయన కాడు అవురా బాబు ఓడు వాడు ఓడయ్యాలి అమ్మ గుర్తు అంటే వాడు ఓడలు అవ్వ గుర్తు నీకైతే తెలియదు మరి నీకు అవ్వదా లేదురా బాబు ఏ మామయ్య ఎందుకు ఎత్తున్నాయి నీ కథ ఇప్పుడు అవ్వకి ఎందుకు ఎద్దు అన్నాడు ఇక్కడ ఎవరన్నా ఇప్పుడు ఈడు ఎట్లా కాదు అంటే తొడ మీద వచ్చిండ నీకు మరి కదా చెప్తలేవు మరి ఆటోలో దొరికిండు అది ఆడని దొరకని కానీ తొడ మీద వచ్చిండ ఏమన్నా ఎలా అని చెప్పు అరే లంజోడుగా ఆటోలో దొరికితే ఆటో పోవడం అనిపించింది కట్టు నువ్వు ఏడాది ఇక బిర్రు మీద బ్రిడ్జ్ మీద కన్నాడు ఈయన కథలా మరి లంజోడు పేరు పెట్టేద్దా అదే బ్రిడ్జ్ మీద కొట్టడానికి ఎలకనుకున్నా సీమ్ అనుకుందా అడవులో వచ్చిండు అట్లే అంటావా దొరికిండు ఇవి చెట్టుకి కల్లా పైసలు లేకుంటే ఆఫీస్ టీ వేయించి మర్చిపోయింది పాపం మహేశ్వర్ రెడ్డి ఫ్రీ చేయించిండ మహేశ్వరి మన కన్సల్ట్ మేడం మరి ఇలా ఏమో